ప్రైజ్ ఎలాట్ అండి. అందరికీ దేవుని బిడ్డలందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఈ లోకంలో దేవుని బిడ్డలేనండి అందరూ కూడా. మనము ఈరోజు ఆయన బిడ్డలము ఎలాగవేమన్నది మరి మనం పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. అవి మనం చదువుకుని నేర్చుకుని ప్రార్థించుకుని దేవుణ్ణి మహింపరిచేలాగా మనందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్క బిడ్డకి కూడా దేవుడు అందించిన తండ్రికి స్తోత్రములండి. పాత నిబంధన అని ఒక వర్షన్, కొత్త నిబంధన అని 2 గ్రంథాలుగా పరిశుద్ధ గ్రంథం దేవుడు మన చేతికి అందించాడండి. ఈ లోకంలో దేవుడు మరి తన బిడ్డల ద్వారాగా ఈ లోకాల్లోకి వాక్యాన్ని తెచ్చాడండి. అది మనకి ఈ లోకంలో ఉంది, దాన్ని బట్టి సర్వలోక కుటుంబాలు కూడా కట్టుకోవచ్చని మన ఎవరికి తెలియలేదండి. తెలిసిన బిడ్డగా, ఆయన శక్తి పొందుకున్న బిడ్డగా మరి కొన్ని విషయాలు అనేక మందికి తెలవాలని, వాళ్ళందరూ కూడా ఇవి నేర్చుకుని ఆయన బిడ్డలు అవ్వాలని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసామండి. ముందుగా 4 సువార్తల్లో యోహాను 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 18 వచనాల గురించి మనం నేర్చుకుందామండి. యోహాను ఆయన శిష్యుల్లో మరి 12 మంది యేసయ్య ఈ లోకంలోకి పుట్టి 12 మంది శిష్యుల్ని చేసుకున్నారండి. అందులో ఒక శిష్యుడు రాసిన గ్రంథం అండి యోహాను శుభవార్త. ఆయన స్థలము రాసింది ఎఫెసు నగరం అండి. రాసిన కాలము క్రీస్తు పూర్వము 96 సంవత్సరంలో రాశారని దేవుని వాక్యము సెలవెత్తిందండి. అయితే క్రీస్తు శరీరధారిగా ధరించిన వాక్యము అని తన తండ్రి దగ్గర, గురువు గారి దగ్గర నేర్చుకున్న మాటల్ని మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్తగా రాయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడండి. అయితే గురువుగారు దగ్గర నేర్చుకున్న మాటలే యోహాను గారు తన గ్రంథంలో మనందరికీ నేర్పిస్తున్నారండి. వాటిలో కొన్ని ముఖ్యాంశాలని యోహాను సువార్తలో మనందరి గురించి పొందుపరిచారండి. యేసు దేవుడన్న సంగతిని యోహాను శుభవార్త మిగతా వాటన్నిటికంటే రూఢిగా చెప్తున్నాడండి. ఆయన ప్రియ శిష్యుడిగా యేసయ్య యొక్క ఆయన జీవితానికి ఇది చక్కని వాఖ్యానంగా భాష్యంగా భాసిల్లుతోందండి. యోహాను గారు యేసయ్యని ఎలాగా లోకానికి ప్రకటించారంటే, ఆయన యొక్క భక్తి ఎలాగుందంటే క్రీస్తుని గురించి తన శిష్యులందరికంటే గొప్పగా ఆయన వ్యక్తపరిచారండి. యోహాను గారు క్రీస్తుని వెలుగని, సత్యమని, ప్రేమని, మంచి గొర్రెల కాపరని, ద్వారమని, పునరుత్థానమని, జీవమని, జీవజలమని, జీవాహారమని ఇలా ఎన్నో ఉపమాన పదజాలాలతో వర్ణించాడండి. మరి 1 నుంచి 18 వచనాలు మనము ఈరోజు చెప్పుకుందామండి. సృష్టి ప్రారంభంలో వాక్కు దేవుడు ఉన్నాడని, ఆ వాక్యే దేవుడని, సృష్టి ప్రారంభంలో దేవుడితో కూడా ఉన్నవాడు ఆయనేనని, సమస్తము ఆయన ద్వారా కలిగిందని, సృష్టి అంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదని, ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకి వెలుగు. ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది,
కానీ చీకటి దాన్ని ఏమాత్రం గ్రహింపలేదని యోహాను గారు లోక ప్రజలందరి గురించి కూడా మాట్లాడి చెప్తున్నాడండి. అంటే లోకంలో ముందు సృష్టించింది సమస్తము యేసయ్యేనని మనందరికీ కూడా తన యొక్క మనోనేత్రము తెరవ చేసిన కన్న తండ్రి గురించి మనందరికీ చెప్తున్నాడండి. మరి ఆయన పేరు వాక్ అని. వాక్ రూపుగా ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చిన తండ్రిని చూసి వాక్య రూపుగా తన ఈ పరిశుద్ధ గ్రంథం మీదకి మన గురించి రాసిన సాక్ష్యం అండి ఇది. అప్పుడు కాలంలో యేసయ్య వచ్చి తన చేయవలసిందంతా చేసి ప్రజల్ని అందరినీ కూడా కల్వరి సిలువలో తన రక్తము శరీరం ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చి రక్షించాడు. అది ఆ కాలంలో వాళ్ళు స్వయాన కళ్ళతో చూశారు, మరి చేతులతో మరి ఆయన అద్భుతాలు చూశారు, నిలువెత్తు ఆయన నిదర్శనాలు చూశారు. మరి కాలక్రమేణా మనకు అలాంటి విషయాలు తెలియదు కదండి. మనం ఆయన్ని ఎలా గుర్తించాలో మనకు తెలియక దేవుడు నిరంతరము ప్రతి ఒక్కరు ప్రేమించిన హృదయాల్లో నివాసం చేస్తూ ఉంటాడే తప్ప మరి ఎల్లకాలం మనుషులతో బతికి రాజుగా పరిపాలించమనటము మనకు భావ్యము కాదని ఆయన ముందే గుర్తిరిగి ఈ వాక్యం గురించి గ్రంథములో మన గురించి రాశారండి. ఈ వాక్యం ఏంటంటే మన హృదయాల్లో బదలుపరుచుకుంటే దేవుడు మరి దాని ప్రకారంగా మనల్ని నూతన సృష్టిగా చేయగలడు. ఆ వాక్యమే తన శరీరధారిగా వచ్చి లోకాన్ని బాగు చేశాడు అని అప్పుడు వాక్యంలో ఇలా చెప్పారనమాట అండి. అయితే మనము అది ఈ సృష్టి అంతటిలో మరి ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయనలో జీవం ఉందండి. చూసారా, మనలో ప్రతి ఒక్క మనుషులు మనం బ్రతుకుతున్నామంటే జీవం లేకుండా మృతమై ఉన్నామని దేవుడు అంటున్నాడండి. మనం ప్రభువుని దగ్గరికి నిజమైన సృష్టికర్తని మనం ఆరాధించినప్పుడే మనలోకి జీవం ప్రవేశించుతుంది అని యోహాను గారు చెప్తున్నారు. ఆ జీవమే మనుషులకి వెలుగు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ మరి దాన్ని చీకటి మాత్రం గ్రహింపలేదు అంటున్నారండి. మనలో జీవము లేకుండా మనము ఏమీ తెలియదండి. అప్పటిదాకా కూడా మనం చీకటిలో ఉన్నట్టే. అంటే ఆయన శిష్యుల్ని ముందుగా ఆ బిడ్డలకి జీవం పోసి సర్వలోక బిడ్డలకి కూడా జీవం పోయాలని యేసయ్య యొక్క ప్రణాళిక అన్నమాట అండి. అయితే దేవుడు పంపగా ఒక మనిషి వచ్చాడు. అతని పేరు యోహాను. అయితే అతడు సాక్షిగా వచ్చి అతని మూలంగా అందరూ వెలుగుని నమ్మాలని వెలుగు గురించి సాక్ష్యం చెప్పాడు. యోహాను ఆ వెలుగు కాదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఇది లోకంలోకి వచ్చే వాస్తవమైన వెలుగు, ప్రతి ఒక్కరిని వెలిగించే వెలుగు. ఆ వెలుగై ఉన్న వ్యక్తి లోకంలో ఉన్నాడు. లోకం ఆయన వల్ల కలిగినది, అయినా లోకం ఆయన్ని గుర్తించలేదు. ఆయన తన స్వస్థలానికి వచ్చాడు కానీ సొంత ప్రజ ఆయన స్వీకరించలేదు. అయితే ఆయన స్వీకరించిన వారికి, అంటే ఆయన నామములో నమ్మకం ఉంచిన వారికి దేవుడు సంతానం కావటానికి ఆయన అధికారం ఇచ్చాడు. వారు దేవుని వల్ల జన్మించిన వారు, రక్తం వల్ల కానీ శరీరం వల్ల కానీ మానవ సంకల్పం వల్ల కానీ జన్మించిన వారు కాదు. చూసారండి, దేవుడు అప్పటిదాకా కూడా ఆ బిడ్డలో తన శిష్యులుగా చేసుకునేదాకా కూడా వారిలో జీవం లేదు, వెలుగు లేదు, తన సంతానం కాలేదన్నమాట. తన్ని నామకార్థంగా వాళ్ళు దేవుడి పట్ల మరి ఎదురు చూసి అప్పట్లో దేవుని ప్రజలుగా దేవుని ప్రేమించిన వారికి దేవుని యొక్క శక్తి గణాలు తెలియదు. మరి ఎవరికి నచ్చిన వాళ్ళ దేవుల్ని లోకంలో కొలుసుకుంటున్నారండి. అలాగే అప్పుడు శిష్యులు దేవుని బిడ్డలైన వారిలో పూర్తిగా నమ్మకం కానీ దేవుడి మీద విశ్వాసం కానీ వెలుగని కానీ ఇలాంటి ఏమీ వారికి తెలియదండి.
ఎప్పుడైతే యేసయ్య ఈ లోకంలో మన గురించి పుట్టి వారిని శిష్యులుగా చేసుకుని పిలుచుకున్నాడో అప్పుడు వాళ్ళ పిల్లలుగా మరి వాళ్ళకి జీవం పంపించారండి. చూసారా, మావారు వాళ్ళు జన్మం ఎలాంటిదంట, రక్తం వల్ల కానీ శరీరం వల్ల కానీ మరి మానవ సంకల్పం వల్ల కానీ జన్మించిన వారు కారంటండి. అంటే ఈ లోకంలో మన పుట్టుకలన్నీ మరి మరి మనం పాపం ఉందని అవన్నిటిలో కూడా మరి తన కల్వరి శిలువలో కడిగేచ్చే దేవుడని, మరి కొత్తగా పుట్టడానికి నా బిడ్డలు నేను పిలుచుకుంటున్నానని మరి కొత్త నూతన శక్తి గల వారుగా పుట్టించుకున్నాడు. అదే జీవం. ఆ జీవమే మనకి వాక్యం రాయటానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించారండి. వాక్కు మానవుడయ్యాడు. సరే అండి, ఈ వాక్యమే మానవుడు మన మధ్య కొంతకాలం నివాసం ఉన్నాడు. ఆయన మహిమను మేము చూసాం. ఈ మహిమ తండ్రి యొక్క ఏకైక కుమారునిది. ఆయన కృపాసత్య సంపన్నుడు. ఆయన గురించి యోహాను సాక్ష్యం చెప్తూ ఇలా బిగ్గరగా అన్నాడు, ఆ తర్వాత రాబోయేవాడు నేను పుట్టకముందే ఉన్నాడు కనుక ఆయన నాకంటే గొప్పవాడు అంటూ ఈ వ్యక్తిని గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. ఆయన సమృద్ధి నుంచి కృప మాకు లభించింది. కృపా పరంపరం పొందాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. సరండి, వెలుగు గురించి సాక్ష్యం చెప్తున్నారండి. ఇక్కడ మనం ఈ లోకంలో మరి ఎన్ని సాక్ష్యాలు చెప్పినా కొంచెం తప్పులు, వాళ్ళల్లో సాక్ష్యం చెప్పే వాళ్ళలో కూడా అంత పర్ఫెక్ట్గా ఉండలేరండి. ఒక్కొక్క ధైర్యంగా దేవుడి పట్ల ఒక కార్యం చెప్పి మిగతా విషయాల్లో పడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య గురించి యోహాను పరిశుద్ధాత్మను సాక్ష్యం ఇస్తున్నాడండి. నిజమైన దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నారు. బిగ్గరగా యోహాను సాక్ష్యం చెప్తూ ఇలా అన్నాడండి, నా తర్వాత రాబోయేవాడు నేను పుట్టక ముందే ఉన్నాడు కనుక ఆయన నాకంటే గొప్పవాడు అంటూ ఈ వ్యక్తి గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. ఆయన సమృద్ధిలో నుంచి కృప మాకందరికీ లభించింది అని చెప్తున్నారండి. ఆయన కృపను బట్టే ఈ లోకంలో పిల్లలందరూ కూడా బ్రతకగలుగుతున్నారండి. ఈ వాక్కు పాత నిబంధన గ్రంథం మోషే ద్వారాగా రాశారండి. కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా ఆయన శిష్యులుగా మార్చుకున్న భక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో రాశారండి వాక్యాలన్నీ కూడా. అలాగే ఇది యోహాను గారు రాశారండి. అయితే మరి వాక్యమే తన మరి కృప ద్వారాగా యేసుక్రీస్తు ద్వారాగా కలిగాయని ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూచి ఉండలేదని, దేవుడు ఏకైక కుమారుడు అయిన వాడు తండ్రి ఆంతర్యంలో ఉన్నాడు. ఆయన వాడు తండ్రి ఆంతర్యంలో ఉన్నాడు. ఆయనే తండ్రిని వ్యక్తం చేశాడు. సరే అండి, మరి యేసుక్రీస్తు వారి గురించి మరి ఏకైక కుమారుడు అంటాడండి. దేవుడికి ఏకైక కుమారుడైన తన భూమి మీద ప్రజలందరినీ కూడా మరి తన బిడ్డలుగా చేసుకోవాలని, ఏకైక కుమారుడిగా తనను గుర్తించాలని, నా పిల్లలందరూ కూడా చీకట్లో ఉన్నారని, మరి వారందరినీ కూడా వెలిగించాలని, నేను గొర్రెల కాపరునని, మరి వెలుగునని, జీవాన్నని, జీవజలాన్నని, మంచి సత్యము వెలుగు ప్రేమ గలవాడని మరి మనందరికీ కూడా ఈరోజు మాట్లాడి తన విషయాలన్నీ కూడా మనకు చెప్పారండి. మరి ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినందుకు వందనాలండి. ఆయన వాక్యాన్ని, ఆయన శిష్యులు, ఆయన యోహాను గారు మనకు పంచిచ్చిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీ స్తోత్రములు దేవా. ఈ లోకంలో తండ్రి నాయన నీవే నిజమైన దేవుడు అని శరీరధారగా వచ్చి మరి ఈ లోకానికి మూలరాయిగా నీవు అబ్బి
సమస్త బిడ్డలకి ఆరంభం నేనేనని గుర్తించేలా చేసి ఈ భూమి మీద నీ పిల్లల్ని చేసుకుని నీ శిష్యులుగా కొంతమందిని ఎంచుకుని అపోస్తలుగా చేసుకుని ఆ బిడ్డల ద్వారాగా ఈ గ్రంథాన్ని మా అందరికీ అందించినందుకు నీ స్తోత్రములు దేవా. అలాగే తండ్రి, నీ వాక్యం గురించి మేము నేర్చుకున్నాం. వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా, వారందరూ లోకంలో ఉంటే తండ్రి నాయన వారందరిలో కూడా మీ జీవాన్ని పంపించండి ప్రభువా, మీ వెలుగుని పంపించండి ప్రభువా. ఈ లోకంలో ఉన్న బిడ్డలందరిలో అది కూడా చీకటి తీసివేయండి తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నువ్వు వెలిగించాలని ఈ వాక్యం ద్వారాగా మేము కోరుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు. అలనాడు నీ శిష్యుల్ని లోకంలో ఉన్న మీ పిల్లల్ని నీ బిడ్డలుగా మార్చుకొని పరిశుద్ధ గ్రంథానికి ఎక్కి ఆ వాక్యం అనేక మందికి ప్రకటించేవారుగా మరి సువార్త పంచేవారుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రములు. మరి అలాగే మిగిలి ఉన్న బిడ్డలందరినీ కూడా ఈ లోకంలో నీ పిల్లలుగా చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా వారిని అభిషేకించి నీ సువార్తలో వాడుకోవటానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా నీవు పుట్టాలని ఆయన ప్రవేశించాలని మరి ఈ క్రిస్మస్ డిసెంబర్ నెలలో నీ మంచి మాటలు మాకు వినిపించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతన జన్మము, అది రక్తం వల్ల కానీ శరీరం వల్ల కానీ మానవ సంకల్పం వల్ల కానీ కలగకుండా యేసుక్రీస్తు వల్ల కలగటానికి ఒక నూతన జన్మగా పుట్టడానికి నీ కృప దయచేయమని. ఏ బిడ్డ ఏ బాధతో ఉన్నారో తెలియదు ప్రభువా, వారిలో నీ పుట్టాక వారిలో నిన్ను ప్రేమించే భాగ్యం జీవాన్ని పంపించి ఆ జీవం ద్వారా వాళ్ళ కుటుంబాల్లో ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో తీర్చడానికి నీ కృప దయచేయమని. విన్న వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆ గృహాన్ని మీరు దర్శించమని, వారందరిలో ఉన్న చీకటి కార్యాలన్నీ తొలగించమని, వారందరిలో ఉన్న తండ్రి నాయన ఒక నూతన జీవాన్ని వాళ్ళకు పుట్టించమని పంపించి ఆ యొక్క వారిలో నీ నివాసం ఉండి వారిని నిత్య జీవానికి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా దేవుడు యేసే తన పిల్లలుగా చేసుకుని ఆకాశవాకిని లిప్పి ఎవరంతలు దీవించును గాక. ఆమేన్.